అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 10 విందాం. గదిలో కూర్చుని ఏడుస్తున్న దర్శన్ దగ్గరికి వచ్చింది బామ్మ. బామ్మని చూసిన దర్శన కళ్ళు తుడుచుకుని చిరునవ్వు నవ్వుతూ చూస్తూ ఉంటే, మీ ఇద్దరికి పడ్డం లేదా? వాడు నీతో సరిగ్గానే ఉంటున్నాడా అంది అనుమానంగా చూస్తూ. లేదే, అలాంటిదేం లేదు. బావ నాతో బాగానే ఉంటున్నాడు, కానీ కాస్త మొండి పని రాక్షసుడు. అందుకే నన్ను వదిలి వాడి మొదటి పెళ్ళాం దగ్గరికి పోయాడు అంది మూతి తిప్పుకుంటూ. మొదటి పెళ్ళామా? అదెవరే అంది అర్థం కాని బామ్మ. ఇంకెవరు, ఆఫీస్. దానికోసం నన్ను వదిలి వెళ్ళిపోయాడు నీ మనవడు అంది దర్శన బామ్మ మెడ చుట్టూ చేతులు వేసి దిగాలుగా ముఖం పెట్టుకుని. ఓసిని, అదా, ఇంకా ఏదో అనుకుని హడలు చచ్చాను కదే అంది దర్శన్ నెత్తి మీద చిన్నగా ముట్టి. అబ్బా అంటూ దెబ్బ తగిలిన చోట చేత్తో రాసుకుంటూ మూతి ముడిచింది దర్శన. దర్శన్ను చూసి అంటూ నవ్వేసింది బామ్మ. కార్ డ్రైవ్ చేస్తున్న సిద్ధు వైపు కోపంగా చూస్తున్నాడు దీపు. ఏమైందిరా, అలా డెలివరీ అవ్వని గొన్నేను పిల్లలా చూస్తున్నావు నా వైపు అన్నాడు సిద్ధు. కానీ దీపు ఏం మాట్లాడకుండా ఇంకా అలానే చూస్తూ ఉంటే, అక్కడ ఉంటే నాకు ఏదోలా ఉందిరా, దర్శన్ మోసం చేస్తున్నట్టుగా ఉంది అన్నాడు బాధగా. మోసం చేయడం ఏంటి అన్నాడు అర్థం కాని దీపు. అవునరా, మనసులో ఒకరిని పెట్టుకుని దర్శన్ మెడలో తాళి కట్టాను. ఇంకొకరితో పంచుకున్న నా శరీరంతో ఆమెను తాకలేను. నేను రాముని కాకపోవచ్చు, కానీ కృష్ణుని మాత్రం కాదురా అన్నాడు బాధగా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? మనసులో ఇంకొకరు ఉండడం ఏంటి, దర్శన్ మోసం చేయడం ఏంటి అని అడిగాడు క్యూరియాసిటీ తట్టుకోలేని దీపు. అది తెలియాలంటే నీకు ముందు ఊటీలో ఏం జరిగిందో తెలియాలన్నాడు సిద్ధు కార్ ఫ్రంట్ విండో నుంచి రోడ్డు వైపు చూస్తూ. ఊటీలో జరిగిందా? ఏం జరిగింది అన్నాడు అసలు ఏమీ అర్థం కాని దీపు. లాస్ట్ మంత్ నువ్వు రాకుండా నేను ఒక్కడనే ఊటీ వెళ్ళాను, గుర్తుందా? గుర్తుంది. అప్పుడు నా జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. ఏంటది? ఊటీకి వెళ్ళిన నేను నాకు కేటాయించిన హోటల్కి వెళ్ళి రూమ్లో నా లగేజ్ పెట్టి మన ప్రాజెక్ట్ ఫైల్ పట్టుకుని వెళ్ళి మీటింగ్కి అటెండ్ అయ్యాను. మీటింగ్ అయిపోయాక మీటింగ్ సక్సెస్ అయినందుకు అందరికీ పార్టీ అరేంజ్ చేశారు వాళ్ళు. నేను కూడా పార్టీకి వెళ్ళాను. పార్టీలో కొద్దిగానే తాగాను, కానీ బాగా తాగినట్టు మత్తు ఎక్కువగా ఎక్కింది నాకు. అందుకే నా మీద నాకు కంట్రోల్ పోగొట్టుకున్నాను. నేను మైకంలో తూలుతుంటే ఒక అమ్మాయి వచ్చి నన్ను డ్యాన్స్ చేయడానికి పిలిచింది చేయి చాచి. అమ్మాయిలకు ఆమెడు దూరంలో ఉండే నేను ఆమె అందం, ఆమె నీలి కళ్ళను చూడగానే ఆమెకు దాసోహం అయ్యాను. అందుకే ఆమె అందుకోమన్న చేతిని అందుకొని డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కాను. డ్యాన్స్ చేస్తున్న నన్ను ఆమె రూమ్కి వెళ్దామా అని అడిగింది మత్తుగా. అసలు ఏం చేస్తున్నానో తెలియని మత్తులో ఉన్న నేను సరే అన్నాను. అలా నేను ఆమె తను తీసుకున్న రూమ్కి వెళ్ళాము. రాత్రంతా ఆమె నేను ఎన్నో ఊసులు చెప్పుకున్నాం. ఒకరిలో ఒకరు కలిసి అలసి సొలసి ఆదమర్చి నిద్రపోయాం. ఉదయం లేచి చూసేసరికి ఆమె లేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. ఆమెను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వెతుకుతూనే ఉన్నాను, కానీ ఆమె జాడ తెలియనే లేదు నాకు అన్నాడు బాధగా సిద్ధు. అంతే, దీపు సిద్ధు కలర్ పట్టుకొని, రే ఎంత పని చేసావురా, ఇంత జరిగా కూడా దర్శన్ని పెళ్లి చేసుకుంటావా నిన్ను అన్నాడు కోపంగా. దీపు అలా చేసేసరికి సిద్ధు బ్యాలెన్స్ చేసుకోలేక కారును పక్కకు తిప్పి ఆపాడు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది అన్నాడు కోపంగా చూస్తూ దీపు. అది కాదురా అని ఏదో చెప్తున్న సిద్ధుని, మరి ఈ విషయం దర్శనికి చెప్పి పెళ్ళి ఆపేయచ్చు కదా, ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు విసురుగా. నేను ఈ విషయం చెప్పకపోయినా దర్శనతో నాకు నువ్వన్నా పెళ్ళన్నా ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాను. తనే నా మాట వినకుండా ఇంతవరకు తీసుకొచ్చింది. మరి తను ఇంతవరకు తెస్తుంటే నువ్వేం చేసావు? అందరికీ చెప్పుండొచ్చు కదా. అవును, చెప్పుండొచ్చు, కానీ చెప్పకుండా తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు నీతో పాటు మరో ఇద్దరు బాధపడాలి, తెలుసా? తెలుసురా, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కావడానికి ఏముంది? ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు, తను ఎక్కడుంటుందో తెలియదు, అసలు తన గురించి కూడా ఏం తెలియదు. కాబట్టి తన్ని మర్చిపోయి నిన్నెంతో ఇష్టపడి
ప్రేమించి పెళ్లి చేసుకున్న దర్శనతో కొత్తగా జీవితం మొదలుపెట్టు. నేను అలా చేయలేకపోతున్నాను. నాకు ఆ అమ్మాయి మాయ పదే పదే గుర్తొస్తోంది. మాయ? తన పేరు మాయనా? నీకెలా తెలుసు? మేమున్న హోటల్ మేనేజర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అడిగాను. అతను ఆమె పేరు, ఆ రోజు జరిగిన పార్టీ వీడియో ఫుటేజ్ అన్నింటినీ నాకు పంపించాడు. ఆ వీడియో ఫుటేజ్లో నేను ఆమె గదిలోకి వెళ్ళడం వరకు రికార్డ్ అయింది. అంటే నీకు వీడియోలో చూసిన మ్యాటర్ తప్ప ఇంకేం గుర్తులేదా? ఉంది. ఆమెతో నేను గడిపిన మధుర క్షణాలు అన్నీ గుర్తున్నాయి అన్నాడు తన్మయత్వంతో. బావా, అదంతా మర్చిపో. ఆమెను కూడా మర్చిపో. అదేదో అనుకోకుండా జరిగిపోయింది. జరిగిపోయిన కాలాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ కళ్ళ ముందున్న కాలాన్ని వృధా చేయకు. దర్శన్తో హాయిగా లైఫ్ లీడ్ చేయి. ఇప్పటికి ఇంకా ఆలస్యం కాలేదు. కారు వెనక్కి తిప్పు అన్నాడు దీపు. దీపు మాటలతో కాసేపు ఏదో ఆలోచించుకున్న సిద్ధు, నేను ఇలా చెయ్యలేను, నా మనసు అంగీకరించడం లేదంటూ కారుని ముందుకు పోనిచ్చాడు. మంచం మీద కూర్చుని పెళ్లి ఫొటోస్ చూస్తున్న దర్శన్ దగ్గరికి వచ్చిన బిందు, బావగారు గుర్తొస్తున్నారా అక్క అని అడిగింది. కానీ ఏం సమాధానం చెప్పకుండా ఫొటోస్నే చూస్తున్న దర్శనతో, 2 రోజులు ఆగు, బావగారి ఒళ్ళో సేద తీరదు గాని అంది కొంటెగా. ఏయ్ పోయి ఇక్కడి నుండి అంది దర్శన. నేను కాదు, నువ్వే 2 రోజుల్లో నీ మొగుడి దగ్గరికి పోతున్నావంట, అమ్మవాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని బయటకు వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. సిద్ధు ఫోటో మీద చేతిని వేసి అతని చేతో స్పృశిస్తూ, 2 రోజుల్లో నీ దగ్గరికి రాబోతున్నాను. ఈసారి నన్ను ఎలా వదిలిపోతావో అది చూస్తాను. క్షణం కూడా నిన్ను వదలను. అనుక్షణం నీతోనే ఉంటాను. నీ నీడై ఉంటానంటూ అతని ఫోటోను ముద్దు పెట్టుకుంది దర్శన. ల్యాప్టాప్లో ఏదో పనిచేసుకుంటున్న సిద్ధు తన బుగ్గనెవరో తాకినట్టు అనిపించి బుగ్గను తడుముకున్నాడు. వెంటనే ఏదో గుర్తొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు. సిద్ధు యాక్షన్ చూస్తూ, ఏమైంది బావా, మా చెల్లి గుర్తొచ్చిందా అన్నాడు పక్కనే ఉన్న దీపు కన్ను కొడుతూ. అలాంటిదేం లేదు, మూసుకుని పనిచేసుకోబే అంటూ పనిచేసుకుంటున్నాడు. కానీ దర్శన ముఖం తన చిలిపి చేష్టలో గుర్తొచ్చి చేస్తున్న పనిని ఆపేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఎటో చూస్తున్నాడు సిద్ధు. బావా, నిజం చెప్పు, మా చెల్లి గుర్తొస్తోంది కదా, నిజం చెప్పు అన్నాడు మళ్ళీ దీపు. అంటూ విండో నుంచి కిందకు చూస్తున్న సిద్ధుని చేరి తన వైపు తిప్పుకొని, బావా, నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళల్లో నాకు దర్శన రూపం కనబడుతోంది. ఏ రోజైతే నువ్వు దర్శన మెడలో తాళి కట్టావో ఆనాడే నీ గుండెల్లో ఉన్న మాయ ప్లేస్లోకి దర్శన వచ్చి చేరింది అన్నాడు సిద్ధు గుండెలపై చేతిని పెట్టిన దీపు. అది అంటున్న సిద్ధును హత్తుకుని, బావా, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించుకో, నీకే అన్నీ అర్థమవుతాయి. నీ గుండెల్లో ఉన్నది ఎవరో కూడా అర్థమవుతుందంటూ గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు దీపు. దీపు గది నుంచి బయటకు వెళ్ళిపోయాక సిద్ధు కుర్చీలో కూర్చుని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. తన కళ్ళ ముందుకొచ్చిన రూపాన్ని చూసి చిరునవ్వు నవ్వుకున్నాడు సిద్ధు. అది గది బయట నుంచి చూసిన దీపు ఆనందంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చిన సిద్ధు హాల్లో ఉన్న బామ్మ వాళ్ళని చూసి ఆనందంగా వెళ్ళి హత్తుకున్నాడు తాయారును. ఎరా మనవడా, మిస్ అయ్యావా అని అడిగింది తాయారు నవ్వుతూ. అంటూ ఏదో గుర్తొచ్చి తన రూమ్ వైపు చూశాడు సిద్ధు. అర్థమైందిలే నీ చూపుకు అర్థం, కానీ ఏం చేస్తాం, నీ పెళ్ళాన్ని రాలేదు, ఈరోజు ముహూర్తం బాలేదని దాన్ని పంపలేదు మీ అత్తామామ అంది పెదవి విరుస్తూ తాయారు. ఆ మాటకి ఇందులో సిద్ధు ముఖంలో బాధొచ్చి చేరింది. అది తాయారు చూపును దాటిపోలేదు. అందుకే ముసిముసిగా నవ్వుకుని ఊరుకుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సిద్ధు తల్లి, వచ్చావా నాన్న, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకు ఇష్టమైన పెసరపప్పు చారు, అప్పడాలు, పొటాటో ఫ్రై చేస్తున్నాను. 5 రోజుల నుంచి బయట తిండి తిని ఎలా అయిపోయిందో చూడు నీ ముఖం అంది కొడుకు ముఖాన్ని చేత్తో నిమురుతూ. అంటూ అక్కడి నుంచి తన గదివైపు వెళ్ళాడు సిద్ధు. గది తలుపులు తీసిన సౌండ్కి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న దర్శన ఉలిక్కిపడి అటుగా చూసింది. ఎవరూ లేరు కదా అని డోర్ వేసుకోవడం మానేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటోంది దర్శన. తలుపు తీయగానే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న దర్శన చూసి సిద్ధు షాక్ అయ్యాడు. ఈలోపు దర్శన డ్రెస్ సరి చేసుకుని, మీరు ఇంకా ఆఫీస్ నుంచి వచ్చే టైం కాలేదని ఇక్కడే చేంజ్ చేసుకుంటున్నాను,
సారీ అంటూ చున్నీ తీసుకుని వాష్రూమ్ వైపు వెళ్తున్న దర్శన చేయి పట్టుకుని మీదికి లాక్కున్నాడు సిద్ధు. సిద్ధు చేసిన పనికి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అతన్నే చూస్తోంది దర్శన. ఎందుకే అలా చూస్తున్నావు? నేనేం చేశాను నిన్ను? పట్టుకున్నాను అంతేగా అన్నాడు చిలిపి కళ్ళతో చూస్తూ సిద్ధు. కానీ దర్శన ఏం మాట్లాడకుండా అలానే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే, నా దగ్గరికి రావడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా రాక్షసి అన్నాడు ముద్దుగా. అంతే. ఆ మాటకి సిద్ధుని లాగిపెట్టి ఒక్కడి పీకింది దర్శన. అబ్బా అంటూ చెంపను పట్టుకున్న సిద్ధుని చూసి, ఎరా నన్ను అక్కడ వదిలేసి వచ్చేసింది కాకుండా ఇప్పుడు ఇలా అంటావా అంది ఏడుస్తూ. హొసే నువ్వెక్కడ పెళ్ళానివే, నన్ను కొట్టి నువ్వేడుస్తున్నావు అన్నాడు బుగ్గ నిమురుకుంటూ సిద్ధు. అంతే. ఏం ఆలోచించకుండా సిద్ధుని గట్టిగా వాటేసుకుని అతని గుండెల్లో తలపెట్టుకుని కళ్ళు మూసుకుందామే. సిద్ధు చిన్నగా నవ్వుకుని రౌడీ బేబీ అనుకున్నాడు దర్శన్ తలను ప్రేమగా నిమురుతూ. ఇంతలో అన్నయ్య నిన్న అమ్మ రమ్మంటోంది అని గదిలోకి వచ్చింది అను. అనుని చూసి సిద్ధుకు దూరంగా జరిగి చున్నీ వేసుకుని కిందకి వెళ్ళిపోయింది దర్శన. సారీరా అంది అను తలదించుకొని. ఆ మాటకి ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వుకుని వాష్రూమ్ వైపు వెళ్ళిపోయాడు సిద్ధు. ఛా, అలా ఎలా వచ్చేసాను గదిలోకి? ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు వదిన కూడా ఉంటుంది వీడి రూమ్లో. ఈసారి చూసుకుని రావాలనుకుని నుదురు కొట్టుకుని అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయిందాను. ఫ్రెష్ అయ్యి వచ్చిన సిద్ధు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తయారును చూసి కన్నింగ్ బామ్మ అనుకున్నాడు తన మనసులో. హహహ అని చిన్నగా నవ్వుకుంది తయారు. అందరూ డిన్నర్ చేస్తుంటే దర్శన సిద్ధు తల్లి వడ్డిస్తున్నారు. మీరు కూడా కూర్చోండి అత్తయ్య, నేను వడ్డిస్తాను అంది దర్శన. పర్వాలేదులేరా, మనం ఇద్దరం కలిసి ఒకసారి తిందాం అంది వడ్డిస్తూ. అంటూ ఊరుకుంది దర్శన. అందరి భోజనాలు అయ్యాక అత్తాకోడలు కూడా తినేసి సామాన్లు సర్దేసి ఎవరి గదుల వైపు వాళ్ళు వెళ్ళారు. దర్శన సిద్ధు గదిలోకి వెళ్లకుండా రూమ్ బయటే నిలబడి లోపలికి వెళ్ళాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తోంది. గదిలో మంచం మీద కూర్చుని ఇంకా దర్శన రాలేదేంటి అనుకుంటున్నాడు సిద్ధు. ఇంతలో చచ్చానా నాయనా అన్న అరుపుకి తాయారు గదివైపు పరుగు పెట్టింది దర్శన. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.